హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అండ్ భువనగిరి ఫోర్ట్ ఇవి మూడు కవర్ చేయడానికి వెళ్తున్నాము. సో మూడు ఒక్కొక్క వ్లాగ్ పెడతాను. సో చూడండి, మనతో పాటు ఎవరెవరు వస్తున్నారో చూద్దామా. చలో స్టార్ట్. సో అక్క హాయ్ చెప్పు. రవలి అక్క. సత్య సే హాయ్. ఏమనోడు ప్రదీప్. ఇప్పుడే ఉప్పల్ దాటాము. ఫ్రమ్ యూసఫ్గూడ నుంచి వెళ్ళి కార్లో వెళ్తున్నాం అందరము. అండ్ డైరెక్ట్ యాదగిరిగుట్టలో కలుద్దాం. మరి భువనగిరి జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. ఫుల్ హెడ్ఏక్ అవుతుంది. కార్ కూడా పడదు మనకి. ఇది ఈ మేడంకి పడదు అని ఇంటికి చూడు. ఇది ఈ మేడంకి కూడా పడదు కారు. ఇది భువనగిరి కోట. దీని మీద ఇప్పుడు స్టంట్ చేయడానికి వెళ్తాం మనం. మోస్ట్లీ రీచ్ అయిపోయాము యాదగిరిగుట్ట. కనిపిస్తుంది అక్కడ టెంపుల్ ఇక్కడ నుంచి. ఎస్ చూపిస్తా. ఆడుంది కొండ, యాదగిరికొండ. ఎక్సలెంట్ టెంపుల్ వచ్చేసింది. కానీ అదే మనం టెంపుల్ దగ్గరికి వచ్చింది. టెంపుల్ దగ్గరికి వచ్చినాం కానీ ఇప్పుడు రిచ్ దేవుడు అయిపోయాడు అక్క నరసింహస్వామి. చాలా రిచ్. ఒకప్పుడు యాదగిరిగుట్ట అంటే ఎంత బాగుంటుండే అక్క. ఆ చెట్లల్లో నడుచుకుంటూ వెళ్ళడం కానీ అట్లనే ఉంటుంది. కానీ కొంచెం చూస్తుంటే అదే గూగుల్ పేలు ఫోన్ పేలు అప్డేట్ అయినట్టు దేవుడు కూడా అప్డేట్ అయినట్టు. దేవుడు ఏంటక్క ఆల్రెడీ అప్డేటెడ్. మెట్లు ఎక్కుదాం అక్క. ఎక్సలెంట్ వచ్చేసినాం. వద్దురా నాయన, ఇక్కడ పెట్టేసిపోదు. నేను అరుణాచలంలో గిరి ప్రదక్షిణ విన్నాను కానీ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గిరి ప్రదక్షిణ 14 తారీఖు అని పెట్టిర్రు నరసింహస్వామిది. సో ఏమో చేస్తే చేయొచ్చు గిరి ప్రదక్షిణ, తెలీదు. హలో గైస్, సంతోష్ బాద్ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసాడు భయపడి చచ్చిపోతాడు, దాచుకుంటాడు. సత్య అరే మాట్లాడరా ఆడియన్స్ తోటి. యాదగిరిగుట్ట ఇప్పుడే రీచ్ అయినాము కానీ టెంపుల్ గురించి ఇంకా తెలియదు. గూగుల్ చేసి నేను టెంపుల్ గురించి ఖచ్చితంగా ప్రతి అప్డేట్ ఇస్తాను. అండ్ అవును మరి తెలియదు నాకు, నిజంగా తెలియదు గుడి గురించి. గుడి హిస్టరీ తెలుసుకోవాలంటే కానీ టైం పట్టిద్ది. ఇది హెలికాప్టర్ దేరా? హెలికాప్టర్ నేను హెలికాప్టర్ ఖచ్చితంగా కొంటా. అప్పుడు ఇక్కడ పెడతాను. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ఈయనే ఆగుతారంట. వచ్చినప్పుడు వేసుకుందాం. కేసీఆర్ వస్తే ఈడ, రేవంత్ రెడ్డి వస్తే ఆడ. కార్ అక్కడెక్కడో పార్క్ చేసి ఇది ఇక్కడ ఇంకా కాలినడకలో ఉన్నాం అందరం. ఏవిరా ఇక్కడైతే పందులు ఎక్కువ. పందులే నడక మార్గాన వెళ్తున్నాము. టెంపుల్కి మొత్తం వచ్చేసాము. ఇది యాదగిరి. కానీ స్టిల్ ఒక డౌట్, అలిపిరి మార్గం అంటే శివాలయం ఏమో తెలీదు, చూద్దాం. కానీ ఒక డౌట్, నరసింహస్వామి గుడికి వస్తారు, ఇక్కడ చికెన్ మటన్లు ఎందుకు తింటారో నాకు అర్థం కాదు. ఒకవేళ కానీ మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో కాలినడక ముందు వెళ్ళేటప్పుడు నరసింహస్వామి టెంపుల్. ఓం నమో నరసింహాయ. వచ్చేసాము. ఇది ఏంటి, అశ్వత్థ రావి వృక్షం కింద వీరాంజనేయ స్వామి ఆలయానికి దారి. ఎక్కడుందిరా ఏమో, ఎక్కడ వెళ్ళాలో వెళ్దాము.
అండ్ ఇది టెంపుల్ మెయిన్ స్ట్రక్చర్. గుడి కట్టాక ఫస్ట్ టైం మేము వస్తున్నాం ఇక్కడికి. రియల్లీ చాలా అద్భుతంగా ఉంది. పుణ్యక్షేత్రం, మహాక్షేత్రం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఎక్సలెంట్ ఉంది. ఇది మెయిన్. ఈ సిగ్నల్ నుంచి వెళ్ళి ఇలా పైకి వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ దీవి 14 నుంచి వెళ్ళంట. టెంపుల్ మెయిన్ వచ్చేసాము. ఇప్పుడు కాలినడక మెట్ల మీద నుంచి పదురి పోదాం. పసుపు కుంకుమ తీసుకోవాలంట. ఏంది బొట్లు పెట్టుకుంటూ పోవాలంటే ఎట్లా ఇస్తారు? సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. అక్షయ తృతీయ మంచి రోజు చేయండి అని అన్నాను కాబట్టి చేస్తున్నాము. దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. అసలు అనుకోలే చెయ్యి అని చెప్పేసి పాపం ప్రదీప్ గిరి ప్రదక్షిణ అక్షయ తృతీయ రోజు స్టార్ట్. టైం ఏమవుతుంది? టైం ఏమవుతుంది కరెక్ట్? ఎంతసేపట్లో? 9:56 అవుతుంది. ఎంతసేపట్లో అయిపోతుందో కూడా చెక్ చేద్దాం వీడియోలో. చెప్పరా ఏమన్నా? ఆకలేస్తుంది 2 కిలోమీటర్లు ఆకలేస్తుందేమో మేము తింటారా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే మీకు బాగానే ఉంది 2 కిలోమీటర్లు అన్నాక ఆకలేస్తుందా? ఓం నమో నరసింహాయ. దేవుడు బిడ్డ. అరే ఇలా అయితే 3 గంటలు పడుతుంది. ఎట్లా నడవాలి? ఎంత దూరం నడవాలి? సో మా యాదగిరిగుట్ట అక్కడ మేము గిరి ప్రదక్షిణ ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ రూట్ ఇట్లా ఫుట్పాత్ మీద నుంచి వెళ్ళాలి అన్నారు. ఆవిడ అక్క చెప్పింది అక్కడ కొబ్బరికాయలు తీసుకున్నదాన. కానీ రేట్లు మాత్రం విచ్చలవిడిగా ఉంది. అసలు అక్క ఏందక్క అసలు అంత రేట్లు చెప్పేసింది?
చేస్తారు గిరి ప్రదక్షిణ. అబ్బా ఎంత భక్తి, ఎంత వినయం, అబ్బా బాబా బాబా, భక్తే భక్తి. భక్తి ఉలిక్కి పడుతుంది, అసలు భక్తి భయపడుతుంది వీళ్ళ భక్తితో, నాకు అర్థం కాదు. గిరి ప్రదక్షిణ, యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ టోటల్ ఎన్ని కిలోమీటర్స్? 2.5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ టోటల్. స్వామివారికి, నరసింహస్వామికి లే 3 కిలోమీటర్స్ టోటల్. నరసింహస్వామికి మనం స్వయంగా గిరి ప్రదక్షిణ ముందు ఏంటి పసుపు కుంకుమలు సమర్పించేసి ముఖ్యద్వారం దగ్గర, సింహద్వారం దగ్గర పసుపు కుంకుమలు సమర్పించేసి ఒక దీపం ముట్టించేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు అని అనుకోండి. అక్కడి నుంచి వెళ్ళి మీకు జరిగే అద్భుతమైన ఫలితాలు మీరే చెవి చూస్తారు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను గిరి ప్రదక్షిణ చేయడము. అండ్ ఇంకో గిరి ప్రదక్షిణ ఏంటంటే అరుణాచలంలో అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ చేయడము. అది ఒక ఎత్తు అయితే, ఈ 3 కిలోమీటర్లు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి షాప్స్ ఉండవు, ఏమి ఉండదు, ఖాళీ రోడ్డు, నిశాచలంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనన్నా కానీ మీరు రండి, గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అండ్ ఫ్యామిలీతో మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ దాని తర్వాత జరిగే రిజల్ట్స్ కూడా మీరు చూడబోతారు. అందుకని చెప్పేసి చెప్తున్నాను కదా, గిరి ప్రదక్షిణ ఇప్పటి నుంచి యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ కూడా ఉంది. అండ్ ఈ నెల మే నెలలో 14కి స్వామివారి ఊరేగింపు ఉంటుంది, అది గిరి ప్రదక్షిణలో భాగము. స్వామివారికి టోటల్ 3 కిలోమీటర్స్ చేస్తారు. కంపల్సరీ ఇప్పటి నుంచి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా నృసింహస్వామికి గిరి ప్రదక్షిణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. సగం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మా గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇంకో 2 కిలోమీటర్స్ అట్లుంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఓం రౌద్రాయ నమః, రౌద్ర రూపం స్వామివారిది అతి భయంకరంగా, ఎప్పుడు కోపం, అసలు శాంతమే కనిపించదు, అంత కోపంగా ఉంటాడు. శ్రీ లక్ష్మీదేవి సమేతంగా ఉంటాడు స్వామి. రౌద్రాయ నమః అని చెప్పేసి మనము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. అంటే వేరే డైవర్షన్స్ ఏమి ఉండకుండా ఓం రౌద్రాయ నమః, ఓం రౌద్రాయ నమః అని చెప్పేసి స్వామివారికి నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా కానీ పలుకుతాడు. సో ఆ విధంగా పూర్తి భక్తితో చేస్తే కానీ మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. చూద్దాము. అండ్ హిరణ్యకశిపుని వదనం తర్వాత రండి ఫుల్ ఎండ కొడుతుంది. కమాన్ గైస్, లొకేషన్ బాగుందని గిరి ప్రదేశంలో ఆ పూల తోటలోకి వెళ్ళారు వీళ్ళు. సెకండ్ ఇక్కడ వరకు ఈ లొకేషన్ వరకు ఫస్ట్ టర్నింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ దారి నుంచి సెకండ్ టర్న్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ టర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకా 15 నిమిషాల కాలినడక ఉంటుంది. దాని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట గిరి ప్రదక్షిణకి. సో గిరి ప్రదక్షిణ మాత్రం ఓం రౌద్రాయ నమః అంటూనే కదలండి. ఓం రౌద్రాయ నమః. గిరి ప్రదక్షిణలో ఆటోలు, మోటార్ వాహనాలు అనుమతించబడవు, నో ఎంట్రీ. అండ్ ఇక్కడ సెకండ్ టర్నింగ్ దగ్గర నుంచి వెళ్ళి శ్లోకం ఓం మహాదేవాయ నమః అంటూ, అది మెయిన్ రోడ్ అట్టెళ్తుంది. మెయిన్ రోడ్కి కాస్త మనకి ఇక్కడ ఫుట్పాత్ టైప్ చేసి ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వెళ్ళి రావాలి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుందాం. ఏ గురు ఆశ్రమమో తెలీదు, కానీ దర్శించుకొని అయితే వెళ్దాము. అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి సెకండ్ టర్నింగ్ లోపలికి గిరి ప్రదక్షిణకి యాద మహర్షి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారి చరిత్ర కూడా ఉంటుందన్నమాట. యాద మహర్షి ఆశ్రమం ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. గిరి ప్రదక్షిణ అంటే రోడ్డే వెళ్ళాలని కాదు, గిరి ప్రదక్షిణకి ఒక సపరేట్ దారి చేశారు, ఆ దారి గుండానే వెళ్ళాలి. మనోళ్ళు చూడు పూలు పట్టుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆమె కొబ్బరికాయలు, పూలు, తులసి దళాలు, ఈమె పూలు. నువ్వేంది ద్వారా ఫోన్. ఓకే, చిన్న ఏంటి హాస్య కార్యక్రమాలు సహజము, ఎవరికైనా నవ్వుకుంటూ వచ్చాం. చాలా బాగుంది అసలు.
అందుకనే నువ్వు చల్ల నీళ్ళు ఏంటి నెత్తి మీద పెట్టుకోనరా. రండి రండి రండి, అలసిపోయారు అప్పుడే. నన్ను చూసి ఆదర్శంగా తీసుకోండి అబ్బా మీరు. గిరి ప్రదక్షిణ. అవునన్న గారు, వీడియో ముందు ఒకలాగా వీడియో వెనుకలు ఒకలాగా మాకు రాదన్న గారు. సో ఇక్కడ నుంచి థర్డ్ టర్న్ వచ్చేసింది. ఓం ఉగ్రలోచనాయ నమః అంటూ ముందుకు కదలండి. ఇక్కడ నుంచి వెళ్ళి గిరి ప్రదక్షిణకి దారి ఇటువైపు. వేద మంత్రాలు మనకు పైనుంచి వినబడుతున్నాయి. స్వామివారి ఆహాహాహా. హరిత హోటలా? సో ఇది గిరి ప్రదక్షిణ ఇంకా అవుతుంది. రే టైం ఏమవుతుందిరా? 10:30. అరగంటలో ఇక్కడికి వచ్చేసాము. మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి. మర్రి చెట్లు చాలా చల్లదనాన్ని ఇస్తున్నాయి. నడవండి, ఉరకండి. నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నందుకు ఆ మంత్రాలు ఇక్కడ వరకు వినబడుతున్నాయి, నాకు ఎనర్జీని ఇవ్వాలని. ఈరోజు అక్షయ తృతీయ రోజు. అసలు నేను అనుకోలేదు గిరి ప్రదక్షిణ చేస్తానని. అసలు ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఏదో కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అని ఆడ రాస్తుంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఎందుకంటే గిరి ప్రదక్షిణ నాది అవ్వాలి. అబ్బా చల్లగా ఆలొస్తుంది అక్క. కొద్ది దూరం వచ్చాక ఏంటో ఉంది. ఏంటిదక్క ఇది? నాకు కూడా తెలియదు, నేను కూడా కొత్త ఇక్కడ. ఏదో ఆశ్రమం టైప్ అయితే ఉంది. ప్రసాదాలు అవి ఇవి తయారు చేస్తారేమో బహుశా, నాకు తెలిసి. అండ్ ఇక్కడ ఇంకో మండపం వచ్చేసింది మనకి స్వామివారిది. రండి, మండప దర్శనం. ఏ గరుడ స్వామి అనుకుంటా. వావ్, వామ్మో ఏంటి కొండలు. గరుడ స్వామి వారు. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయలుదేరడం. ఇంకా అక్క వాటరా? చలో వస్తే తాగేసి తాగని. అలసిపోయారా? గుడి బ్యాక్ సైడ్ వచ్చేసాము మొత్తానికి. ఎండల అంటే మేము పొద్దున్నే 7 గంటలకు అట్లా బయలుదేరదామని అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్గా వచ్చేసాము. 9కి అట్లా చేరుకున్నాం కదా, 9:15కి అట్లా చేరుకున్నాము. 9:56కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇప్పుడు 10 అవుతుందా? 10:30. 10:36 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో మాది ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే గిరి ప్రదక్షిణకి సరిగ్గా 1 అవర్ పడుతుంది అనుకోండి. ఇంకా 1 అవర్ కూడా కాదు, 40 మినిట్స్ అయిపోతుంది. 40 మినిట్స్లో గిరి ప్రదక్షిణ అయిపోతుంది. అండ్ ఈరోజు అక్షయ తృతీయ, కానీ చాలామంది అసలు గిరి ప్రదక్షిణ చేయడం లేదు. మేము మాత్రమే ఉన్నాం దాంట్లో. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చాము. ఇది సత్యనారాయణ స్వామివారి రథమండపం అంట. నేను పోటు అనుకున్నాను స్వామివారిది, కానీ కాదు, రథమండపము. అక్క ఓ ఎట్లా వెళ్ళాలి అక్క? బయట నుంచి కాకుండా లోపల నుంచి వెళ్ళాలి. డైరెక్ట్ మెట్ల దగ్గరికి వెళ్తాం ఇంకా. సో గిరి ప్రదక్షిణలో ఓం ఉగ్రసింహాయ నమః అంటూ మేము 4వ మలుపు కూడా తీసుకున్నాం. 4వ మలుపు కదక్క? ఇక్కడ నుంచి వెళ్ళి 4వ మలుపు లోపలికి వెళ్ళాలి. ఇక ఇలా ఓం ఉగ్రసింహాయ నమః అంటూ 4వ మలుపుని కూడా తీసుకున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో మరో మలుపు.
ఓం స్తంభజాయ నమః. స్తంభజాయ నమః అని ఎందుకంటారంటే ప్రహ్లాదుడు కదక్క, మహాభక్తుడు ప్రహ్లాదుడు, నీ స్వామి ఎందెందు ఉండగలడు, ఇందులో ఉంటాడా అందులో ఉంటాడా అని చెప్పేసి హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తాడనమాట. హిరణ్యకశిపుడు సొంత తండ్రి ప్రహ్లాదుడికి. సో నా స్వామి ఇందులో ఉండడు అందులో ఉండడు, నువ్వు తలుచుకుంటే ఎందులోనైనా ఉంటాడు అని చెప్పేసి స్వామివారు నీ మనసులో ఉన్నాడా అని అంటే, నా మనసులో ఉన్నాడు, ఈ ఇంటిలో ఉన్నాడు, ఈ గోడలో ఉన్నాడు, ఈ మట్టిలో ఉన్నాడు, ఈ నీరులో ఉన్నాడు, నువ్వు పీల్చుకునే గాలిలో కూడా ఉన్నాడు అని చెప్పేసి స్వామివారు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఇలాంటి సమాధానం ఇస్తాడు. అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అంటే ఆ స్తంభాన్ని చీల్చుకొని స్వామివారు ఉగ్రరూపం దాల్చి వస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఓం స్తంభజాయ నమః అనే పేరు వచ్చింది స్వామివారికి. పెద్ద తేనెటీగలు కనిపించాయి మాకు, దాన్ని కొట్టాలి. ప్రీతి రండి గాయ్స్, మా మలుపులో మరో అద్భుతమైన మలుపు ఏంటిది, స్వామివారి దర్శనం అండ్ మెట్ల మార్గాన్ని వెళ్ళడం. చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా అంటే ఎక్స్ప్రెస్ చేయలేదు. అసలు ఆ హ్యాపీనెస్లో నాకు పిచ్చెక్కినట్టు చేస్తున్నాను తెలుసా, అట్లుంది నా హ్యాపీనెస్. వచ్చేసింది కంప్లీట్. ఇంకో మరో మరుపు ఏంటిది ఇది, ఓం సర్వదుర్ మరో మలుపులు ఓం సర్వాద్భుతాయ నమః. ఏంది ఈ అమ్మాయిలు ఇలా బ్యాగ్లు ఇవి ఇచ్చేసారు, సో బ్యాడ్. అవును, మేము వచ్చింది ఎండాకాలంలో కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ 3 కిలోమీటర్లకి మాకు 3 చెరువులు నీళ్ళు తాగేంత స్టామినా వచ్చేసింది. అందుకని చెప్పేసి ఒక గ్లాస్ సోడా తాగుతున్నాం. అండ్ వ్యూవర్స్, నా చేతులు ఖాళీ అన్న వాళ్ళకి ఫుల్ ఎండ కొడుతుంది, చల్ల చల్లగా సోడా తాగుతున్నాం. అండ్ అన్న ఇక్కడే ఉంటాడు, యాదగిరిగుట్టలో ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చేసారు ఇక్కడికి. సో ఫైనల్లీ మొదటి మొక్కుకున్న గుడికి వచ్చాము. ఆ గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది. సో సరిగ్గా గంట పట్టింది. గిరి ప్రదక్షిణ సంపూర్ణం అయిపోయింది. మా గిరి ప్రదక్షిణ ఇప్పుడే చేసేసాము, తిరిగేసాము మొత్తము గిరి ప్రదక్షిణ. స్వామివారిని ఓం మహాబలాయ నమః ముగింపు చూస్తున్నారు కదా, గిరి ప్రదక్షిణ ముగింపు ఇక్కడికి అవుతుంది. మహాబలాయ నమః, నాకు కొండంత శక్తి నీవు, ఆ కొండమైన కొలువు ఉన్న స్వామి అని అలా. సో అక్క అయిపోయింది. సో నేను వెలిగించిన దీపము, అబ్బా వెలిగించిన దీపం మసిని ఇప్పుడు పెట్టుకుంటుంది అంటే అంటున్నట్టు. ఎంత అదృష్టమో, అఖండ దీపాన్ని వెలిగించాల్సిన అదృష్టం వచ్చింది. రా సత్య రా.
ఇంకా అగరబత్తి అన్ని అగరబత్తిలు పెట్టుకో తెలియదక్క అగరబత్తి పెట్టండి లోపలికి. ముగిద్దామా పసుపు లక్ష్మీనారసింహస్వామి భగవానికి ఎవరిపైన వాళ్ళు చదువు చెప్పుకోండి గోత్రం నా చూడు లైన్ ఎట్లా పడింది అక్క కలిపేసాయి రెండు మండుతుంది కదా ఈ వైట్ పింక్ పెయింట్లో నింపుచో ఏదైనా అట్లా Hare Hare
కోటి బ్రహ్మాండ నాయకాయ నిష్కలంకస్వరూపాయ చూడు ఎంత బాగుంది. వావ్, వ్యూ అద్దరిపోయింది అది రూట. అన్ని మెట్లకి మేము బొట్టు పెట్టుకొని వెళ్తున్నాం. మెట్టుకో బొట్టు. అక్క ఏం చెప్పి తీసుకొచ్చిరా, ఏం చేయిస్తున్నా? మెట్ల మార్గం అంతా ప్రతిదీ అంటే మేము తీసుకుంది 5 రూపాయల ప్యాకెటే, కానీ అన్ని మెట్ల కుంకుమ రావడం ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. సో మీరు కూడా మీ ఫ్యామిలీ సమేతంగా మీరు కూడా రండి అండ్ స్వామివారి దర్శనం ఖచ్చితంగా చేసుకోండి. సో ఇక్కడి నుంచి మనకి మెట్ల మార్గం అయిపోతుంది. అయిపోయిన వాళ్ళు ఇట్లా గోడలకి ఓం రాయడం కానీ స్వస్తికి గీయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి మెట్ల మార్గం సంపూర్ణమైంది. ఇక ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్దాం. వచ్చేయండి, చూద్దాం పదండి. మొత్తం పైనకి వచ్చాము. చెమట అయిపోయాను నేను. సత్య ఏదో రోబోటిక్ జ్యోతిష్యాలు చెప్పించుకుంటుంది. ఏంద్రా, ఏం చేసుకుంటారా మీరు? మీ ఫ్యూచర్ ఎట్లుందో చూద్దాం. ఆగు, అదేం చెప్పిందో కూడా చూద్దాం. గోవింద గోవింద. సో యాదగిరిగుట్ట పైకి వచ్చాక వెళ్ళాము. అన్నీ ఉంటాయన్నమాట, జాతర టైప్ అన్నీ చాలా బాగుంటుంది. విన్నారు కదా, ఏం చెప్పిర్రా? ఏం లే, రెగ్యులర్గా నేను ప్రయాణాలు ఎక్కువ జర్నీ చేస్తాను అనేసి, బాగా టైర్డ్ అయిపోతాను అనేసి. నీకేం చెప్పిర్రు? అవునా, మనం కూడా చెప్పించుకుందాం అక్క. అరే ప్లీజ్ రే. ఏం చెప్తుంది? ఆ జ్యోతిష రీతిలో నాకు ఆకర్షణమైన కళ్ళున్నాయంట, మాట్లాడుతనం ఉందంట, అన్నీ ఏదేదో చెప్పింది. కానీ అయితే కరెక్టే చెప్పింది. ఓకే,
ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు ఎటువైనా రాకపోతే నాకు ఈ సంవత్సరంలో నేను లక్కీ పర్సన్గా ఉంటానంట. అండ్ ఏంటి నాకు 15 days లగ్గు కలిసి వస్తాను, రాకపోతే నీ తలకాయ పగిలింది. సో ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. భూచక్ర గడ్డ శ్రీశైలంలోనే దొరుకుతుంది, భూమి లోపల ఉంటుంది ఈ గడ్డ. భూచక్ర గడ్డ కదా, తిందామా? అదెంత ఇదెంత అన్నా? 30-50. 30-50 అంటే ఏమో ఏం లేదు, కందగడ్డ అదే స్వీట్ పొటాటో టైప్ ఉంటుంది. ఒంట్లో వేడి తగ్గిస్తుందా? సలవా. ఇది ఒక వేరు అంతే. ఆ. ఒట్టిగా కొంచెం సాల్ట్ లేదా చక్కెర వేసుకొని తినొచ్చు. చక్కెర వేస్తా కావాలి. ఆ. ఏమంటావా చక్కెర వద్దా? భూచక్ర గడ్డ అంటారు దీన్ని. శ్రీశైలంలో దొరుకుతుంది ఎక్కువ. నాకు లోపల వేడెక్కుంది మరి. అదేనా లేకపోతే ఆన్లైన్ అమౌంట్ ఇస్తాంతి 50 ఉన్నాయా? 200 ఉన్నాయి. ఓ పొద్దుమా 50. భూచక్రగడ్డ శ్రీశైలంలో దొరుకుతుంది. అండ్ యాదగిరిగుట్టలో ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. ఎర్రచందనం అంటే ఇది కాదక్క, ఎర్రచందనం కాదు. ఎర్రచందనం అంటారా? ఇంత గ్రహాంతర వాసులు లెక్క చూస్తున్నారేంటి అమ్మ? దించు, వీడియో తీసుకో. అవ్వకి హెల్ప్ చేస్తున్నా సంతోష్. ఒక మామిడికాయ తీసుకుంటా. రే దొంగ. అమ్మ ఏం లేదు, చెప్పలేరు. తలకాయ వెళ్ళగొడతా. వాటర్ తీసుకుందాం అక్క. పిజ్జా హట్స్ చేసిండు. తీసుకో. చక్కెర వేయాలా లేదా? చక్కెరనా? చూసి ఇది మురిగిపోలేదు అన్న? ఎండకట్లు వచ్చింది. అవునా? అంతేనా? రారా. నేను తీసుకుంటా. వీఆర్ ఈటింగ్ భూచక్ర గడ్డ. వాట్ గడ్డ? గడ్డ, రౌండ్ గడ్డ. వావ్, తీయగా ఉంది. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి భూచక్ర గడ్డ. మరి అంత తీయకూడదు, మరింత సప్పంగా ఉండదు. వాళ్ళకి తింటే అర్థం కాదు. బాగుంది కదా? గేదె మేస్తుంది. గేదె పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తవుడు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తవుడు. బట్ కార్నర్స్ బాగాలేవు అంతా. అది డిస్టర్బింగ్. ఇది లోపల చక్కెర ఉంటుంది అక్క, చాలా థిక్ అవుతుంది. ఫైనల్లీ గుట్టపైకి వచ్చేసాము. వీళ్ళేమో నీరసంగా అయిపోయారంట. భూచక్ర గడ్డ ఏమో గగిరెద్దు లెక్కది. గుడికి వచ్చేసాం. ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కింద చూపించిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఆంజనేయ స్వామి గుడిలో గోడలన్నీ రామ్ 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 అని మారుమోగిపోయేలా అంత చక్కగా రాశారు. ఎంత చక్కగా ఉన్న వాతావరణం. రియలీ లవ్. ఎంత బాగుంది అసలు, ఎంత బాగుంది. గోడలన్నీ రామ్ రామ్ అని అంత పై వరకు రాశారు. సో గుట్టపైకి అయితే వచ్చేసాం ఇప్పుడు టెంపుల్. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్, గ్యాజెట్స్ ఏమీ అలో లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ భద్రపరిచి వెళ్ళిపోతున్నాను. వచ్చాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. అంతవరకు సెలవు. ఉంటారు పైన మొబైల్ ఉన్నాయి. అన్యాయం ఇది. అద్భుతమైన గుడి, అద్భుతమైన గుడి, అద్భుతమైన గుడి. అసలు కట్టడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ లోపల స్వామివారిని ఏమాత్రం కదిలించకుండా
గుడి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు, కానీ స్వామివారిని మాత్రం ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ఈ రోజుల్లో కూడా అదే విధంగా అదే నమూనాతో ఉన్నారు స్వామివారు. అంత గొప్పగా ఉన్నారు. నేనైతే ఒకసారి కాదు 2 సార్లు, మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకోసారి దర్శనానికి మళ్ళీ పోయినండి. 2 టైమ్స్ వెళ్ళాను దర్శనానికి. చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే ఫోన్స్ అలౌడ్ లేదు. ఎంత చెకింగ్ అంటే అసలు టూ మచ్. అండ్ ఇక్కడే పైన, అక్కడ పైన శివపార్వతుల ఆలయం ఉంటుంది. ఈ గుట్ట వెలిసిన తర్వాత మొట్టమొదటిగా స్వామివారు ఉన్నారు అంటే స్వయంభూగా వెలిసిన శివలింగము ఉంటుందన్నమాట. అండ్ స్ఫటికలింగం కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ లింగాన్ని దర్శించుకొని నేను ఒక అవకాశం అడిగాను, స్వామి నేను పాట పాడొచ్చా అని చెప్పేసి. దానికి వాళ్ళు నిర్మమాటంగా నువ్వు పాడు, ఏం కాదు అని అంటే పాడాను. ఎంత అద్భుతంగా వచ్చిందని గట్టి గుర్రొర్రి పాడాను. గుడి అంతా మారుమోగిపోయింది అంత గొప్పగా. యాదగిరిగుట్టలో అంతటి చక్కటి అదృష్టాన్ని నేను దక్కించుకున్నాను. చాలా అదృష్టవంతుడిని. అండ్ మెట్లకి బొట్టు పెట్టడము, 5 రూపాయల బొట్టు తీసుకున్నా కానీ అది పూర్తి మెట్లంతా అయిపోయేంత వరకు వచ్చింది చూడు, అది అసలు గొప్పతనం. మా వాళ్ళ ఫోన్లు తీసుకున్నాను. ఇలా మొహాలు మాడిపోయాయి. అబ్బా చెదరి ఉంచుతున్నాయి. సో ఇప్పటివరకు ఇంకేం తినలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆహార పానీయాలు స్వీకరిద్దామని కిందికి బయలుదేరడం జరుగుతుంది. సో నేను అనుకున్నంత విధంగా అయితే కాలేదు, కానీ గిరి ప్రదక్షిణ మాత్రం అద్భుతంగా అయింది. ఇప్పుడు కిందికి వెళ్ళి నెక్స్ట్ భువనగిరి కోట. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. సో నా యాదగిరిగుట్ట ప్రయాణం అయితే అద్భుతంగా, విజయంగా, అద్వితీయంగా, అబ్బాబ్బాబ్బా ఇప్పుడు చెప్పక్కర్లేదు, అంత గొప్పగా జరిగింది. అక్క ఎలా జరిగింది అక్క? ఒక్కసారి నీ మాటల్లో చెప్పరా. చాలా బాగా జరిగింది. ఇంకా ఈ ప్రదక్షిణ చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ కాదు, గిరి ప్రదక్షిణ అదంతా జనాలు చూస్తారు. లోపల దర్శనము లోపల చాలా బాగుంది, చాలా బాగా దర్శనం కూడా. కానీ ఫోన్లలో అదొకటే బాధ. లోపల ఎలా జరిగింది దర్శనము? సూపర్గా జరిగింది దర్శనం అయితే. ఇంకా అడుగులు చెప్పాలి. ఓకే, టెంపుల్ స్ట్రక్చర్ నచ్చిందా? దేవుని చూడడానికి ప్రసాదాన్ని 2 సూపర్గా జరిగింది. అరే లడ్డు మాత్రం అసలు ఇంత మెత్తగా ఉంది ఎందురా నాయన లడ్డు అసలు. లడ్డు టేస్ట్ బాగాలేదు. బాగుంది. బాగాలేదా? బాగాలేదు. అక్క అంత బాగుంది కదా అక్క. నీకు నచ్చిందా? నాకు పులిహోర ఒకటే నచ్చింది. పులిహోర అద్భుతం అసలు. బాబా పులిహోర చెప్పనక్కర్లేదు అసలు పులిహోరకి. ఇంకా కాలినడకైతే వెళ్ళిపోతున్నాము. వచ్చిన దారిలోనే మళ్ళీ సరే, వచ్చిన దారిలోనే మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. సో ఖచ్చితంగా వీడియో చూడండి. అండ్ ఫుల్ వీడియో, టోటల్ ఫుల్ డీటెయిల్స్తో నేను మీకు స్పెషల్ వీడియో చేసి పెడతాను. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ సంతోష్. ఇది మా యాదగిరి. ఎండ విపరీతంగా ఉంది అసలు, చచ్చిపోవాలి. ఇంకా దాని మీద కాలు పెడితే ఆమ్లెట్లు అవుతాయి అసలు, అట్లుంది. ఉరుకురు బిడ్డలారు ఉరుకురు. ఏంది ఎట్లుంది దర్శనం చేసుకున్నాక? ఇది పనిష్మెంట్ అట్లుంటుంది, ఏదో తప్పు చేశారు మీరు. అంత కాలుతుంది, ఎంత కాలుతుంది కదా. అరే రండి తొందరగా. వాళ్ళు చూడు కాళ్ళు మరీ దాచుకుంటారు అసలు. కాళ్ళు అంత కాలుతుంటే ఎందుకు మరి కాళ్ళు నడుకొని రావాలి? నేను మంచిగా చెప్పినా మీకు ఆటోలో పోదామని.
ఉరుకు 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 ఎండలే అర్రే కాలిపోతుంది సుర్రు 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 కాలిపోయింది కాలు ప్రతి ఊరుకు 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 అగ్గి గుగ్గిలం ఉరుకు 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 ఏదిరా మూల మూలలు నడుస్తుర్రు ఎంబడే నీళ్ళలో వేస్తే పొక్కులు వస్తాయి ఆడవాడ కుక్క వాయిస్ ఉరుకు 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 తీయ కుస్ 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 లోపలికి రండి ఇక కష్టపడి మెట్ల మార్గం పూర్తి చేసాము ఇప్పుడు ఏమి ఉన్నాయి వేడివేడిగా పెంక